ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రావాల్సినటువంటి బకాయిల సంగతి ఏంటి? ఒక్క డిఏ కూడా విడుదల చేయలేదు. ఆ డిఏలు ఇప్పుడు విడుదల చేస్తారు. మీరు ప్రామిస్ చేసినటువంటి మేనిఫెస్టోలో పిఆర్సీ కమిషనర్ మంచి పిఆర్సీ ఇస్తా అన్నారు. అసలు పిఆర్సీ కమిషనర్నే వేసే దిక్కు లేదు. లేదా మంచి ఐఆర్ ఇస్తామన్నారు, అది లేదు. ఏమీ లేవు. కనీసం చివరికి ధరలకు అనుగుణంగా ఇచ్చేటువంటి 6 మాసాలకు ఇచ్చే డిఏలకు కూడా దిక్కు లేదు. ఒక్క రూపాయి జీతం పెరగట్లేదు. జీతాలు ఇస్తున్నాం కదా మీరు సంతోషంగా ఉండాలనేటువంటి ఒక్క మాటే ప్రభుత్వం దగ్గర నుంచి రిప్లై వస్తుంది తప్ప మిగతా ఏ ఒక్కదానికి సమాధానం లేదు. అంటే సుమారు బిల్లు కూడా 20,000 కోట్ల పైచిలుంది. అసలు ఈ 50,000 కోట్లు 60,000 కోట్లు అసలు జరిగే పనేనా? అసలు ఎవరు తీర్చాలి, ఎప్పుడు తీర్చాలి, ఎలా తీర్చాలి? దీనికి ఏమైనా ఒక ప్రణాళిక, ఏమైనా ప్లానింగ్ ఏమైనా చేస్తుందా ప్రభుత్వం అంటే కనీసం చీమ పుట్టినట్టయినా లేదు. వాళ్ళకి చీమ పుట్టినట్టు కూడా లేదు. అప్పుడు మనం ఇలాగే మనం వహిస్తూ ఉంటే ఇప్పుడు పనిచేస్తున్న ఉద్యోగులకి, గతంలో పనిచేసి 40 ఏళ్ళు సేవ చేసి రిటైర్ అయిన ఉద్యోగులకి, భవిష్యత్తులో రాబోయేటువంటి ఈ జాబ్ క్యాలెండర్ ఏదో ప్రకటిస్తున్నారు కదా, వాళ్ళకి డిఎస్సిలో వచ్చినటువంటి ఉద్యోగులకి ఏమైనా ఇక మనం న్యాయం చేసినట్లు అవుతుందా? కాబట్టి ఇప్పుడు పని చేస్తున్నటువంటి మన తరం ఏం చేయాలి? గతంలో రిటైర్ అయినటువంటి మన అన్నలకి, రేపు రాబోయేటువంటి తమ్ముళ్ళకి మనం న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా మనకు రావాల్సినవి, ఎక్కడ ఇవి కోరికలు కానే కాదు, ఇవి కోరికలు కాదు, గొంతెమ్మ కోరికలు అంతకన్నా కాదు, లేదా మనం బోనస్లు అంతకంటే కాదు, ఉచితాలు అస్సలు కాదు. పని చేసిన కాలానికి రావాల్సిన జీత భత్యాలలో ఉన్న వ్యత్యాసాలే అడుగుతున్నాం, రావాల్సినవి అడుగుతున్నాం, మనము దాచుకున్న డబ్బులే అడుగుతున్నాం. మరి ఇంతవరకు సమాధానం లేదు. ఏ ఒక్కరు మనకు సంప్రదింపులు లేవు, ఎవరూ మాట్లాడలేదు, అందరూ మౌనం వహించారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో సంతోషం అంతవరకు చెప్పలేదులే, చెప్తారేమోలే ఎదురు చూస్తాం. కానీ ఎదురు చూస్తున్న నేపథ్యంలో సడన్ గా 4వ తారీఖు అద్భుతమైనటువంటి ఒక సందేశం వచ్చింది ప్రభుత్వం నుంచి. ఏం సందేశం? వచ్చే ఆదాయం అంతా ఉద్యోగులకే పోతుందని మంచి సందేశాన్ని 4వ తారీఖు మనకి శ్వేతపత్రం ద్వారా ప్రభుత్వం విడుదల చేసింది. 2024 జూలైలోనే ఒక శ్వేతపత్రం విడుదల చేసింది ప్రభుత్వం. చూడండి, పేపర్లు తిప్పి 28,000 కోట్ల ప్రభుత్వం బకాయి పెట్టి వెళ్ళింది. ఈళ్ళే ఎప్పుడది? 2024 వైట్ పేపర్ మీద వైట్ పేపర్. ఎవరు అడిగారు ఇప్పుడు? అది నా లెక్కలు కదా అడిగాను. ప్రభుత్వమే ప్రభుత్వ సొంత ఉద్యోగులకే లెక్కలు చెప్పకపోతే ఇంకెతరులకి ఏం తెలుస్తాయి? సరే, చెప్పిన లెక్కలు ఏమైనా సమంజసంగా ఉన్నాయా? లేవు. మరి ఇంతవరకు, అందుకే ఇండియా టుడేలో వచ్చింది అది, ఇంతవరకు ఏ ప్రభుత్వాల్లో కూడా నాకు తెలిసి 50,000 కోట్ల బకాయిలు ఈ భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు బాకీ ఉండదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇంత బకాయిలు పెట్టుకుంటుందని ఎవరైనా చూపించమన్నారు. మరి ఇంత బకాయిల సంగతి ఏంటో చెప్పమని మనం అడుగుతుంటే, అయ్యా మీరు ఎప్పుడు ఇస్తారా, ఎలా ఇస్తారనే కానీ మనం ఏం గందరగోళం చేయలేదు. లేదా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఎందుకంటే ఇది ఉద్యోగులకు చెప్పాలి, మీ మనసులో ఉంచుకుంటే కుదరదు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు మనం పోల్చుకుంటాం. ఇప్పుడు ఆయన పోల్చాడు కదా, ఉద్యోగులకే ప్రభుత్వ ఆదాయం ఉద్యోగులకే మొత్తం పోతుందని 4 రాష్ట్రాలు కలిపి జోడించారు మనకి. తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక. ఆ 4 రాష్ట్రాల్లో కూడా
4 రాష్ట్రాల్లో చాలా తక్కువ ఖర్చు ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం పుణ్యమాని 100% దాటిపోయిన దాన్ని నేను తగ్గిస్తూ వస్తున్నానని. ఆ 4 రాష్ట్రాల్లోనేమో తీసుకున్న లెక్కలేంటి తెలుసా? ఆ 4 రాష్ట్రాల్లో ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ట్యాక్స్ ఆదాయాన్ని అంతా తీసుకున్నారు, పన్నుల రూపాన వచ్చే ఆదాయాన్ని అంతా తీసుకొని ఖర్చు లెక్క కట్టారు. కానీ బాగా తెలివిగల ఈ రాష్ట్రంలో ఏమంటే పెట్టారు, స్టేట్ ఓన్ రెవెన్యూ అని ఒకటి పెట్టారు. అంటే ఒక్క రాష్ట్రంలో వచ్చే పన్నే తీసుకున్నారు, అన్ని పన్నులు తీసుకోలేదు. మన జిఎస్టీ, మన వింట ఐటీ ఇవన్నీ అంతే కదా, కేంద్రానికి వెళ్ళి ప్రతి నెల 10వ తారీఖు కల్లా వచ్చి మన అకౌంట్లో పడిపోతాయి. అవి తీసుకోరట, కేవలం స్టేట్ ఓన్లో వచ్చేటువంటి ట్యాక్స్ తీసుకొని లెక్క కట్టారు. మరి ఆ 4 రాష్ట్రాలకు అంత ట్యాక్స్ రెవెన్యూని కలిపారు. అక్కడ ట్యాక్స్ అంతా కలిపితే తక్కువే కనపడుతుంది కదా. కానీ ఇక్కడ ఏం చేశారు, కేవలం స్టేట్ ఓన్ రెవెన్యూ ట్యాక్స్ అని ఒక ముక్కే తీసుకొని దానితో పోలి చూసినప్పుడు ఎక్కువ కనపడుతుంది కదా. ఇంత తెలివిగా చెప్పారు. దీన్ని మేము ఇంత ఉరుకా లెక్కలు కానీ ఇప్పుడు అసలు ఏమి తెలియదు మాకు. అసలు మనం వెళ్దామని చెప్పి ఒక లెక్కలో వెళ్దామని పని కూర్చొని దీంట్లోకి ఎందుకు వెళ్ళకూడదామంటే సరే అన్నాం. ఈ అర్థమే చేస్తాయా మాకు, మనకి అంత లెక్కలు అంత డీప్గా వెళ్ళలేదు సహజంగా. కానీ వెళ్ళి అడిగితే ఎవరైనా సెక్రటరీలో మనకి వెళ్తారా? రాని ఎందుకు ఇస్తారు డేటా? ఎవరు మనకి చెప్పరు, వాళ్ళకి ఇస్తారు. కానీ మరి అప్పుడు ఒకే ఒక వేదిక ఉంది భారతదేశంలో. అన్ని రాష్ట్రాలు ఎవరికో లెక్క చెప్పాలి కదా. ఈ లెక్కల ఖర్చులు ఒకరికి చెప్తారు, ఎవరు? కాట్, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ అని. అది ఎవరైనా సరే దాంట్లో అప్లోడ్ చేయాల్సింది. ఈ రాష్ట్ర ఆదాయము, ఈ ఖర్చులు మొత్తం అన్ని రాష్ట్రాలు దాంట్లో చేయాల్సింది. అది అథెంటికేటెడ్. నువ్వు నేను చెప్పే మాటలు కాదు, అథెంటికేటెడ్గా ఉంటుంది దాంట్లో వచ్చే లెక్కలు. ఆ లెక్కలు చూస్తే సహజంగా అందరం అనుకున్నట్టుగానే మొత్తం ఆదాయంలో అన్నా ఖర్చు చెప్పాలి, లేదా మొత్తం ఖర్చులో అన్నా ఖర్చు ఎంతో చెప్పాలి. చాలా తెలివిగా వాళ్ళు మొత్తం ఖర్చులో మన ఖర్చు, మొత్తం ఖర్చు అంతా 2,26,000 కోట్లు. 2,26,000 కోట్లలో మన ఖర్చుని 84,000 కోట్లు మన ఖర్చు. స్టేట్ లెవెల్ మొత్తం ఖర్చులో ఖర్చు 84,000 కోట్లు. అంటే ఎంత? స్టేట్ లీడర్స్కి, స్టేట్ ప్రెసిడెంట్ ఒక్కరికి, ఇద్దరు కూడా తక్కువ. సో దాని మీద 37% మన ఖర్చు. మొత్తం ఖర్చులో మన ఖర్చు 37%. ఇది ఈ రోజు నుంచి అనుకుంటారేమో, గతంలో కూడా తీసాం. ఎప్పటి నుంచి తీసినా 32, 35, 36, 33 అంతా ఏది చూసినా 40% లోపే. లేదు ఆదాయంలో లెక్కలు చూద్దాం అని అనుకున్నప్పుడు మిగతా 4 రాష్ట్రాలు ఏం చేసావు? నువ్వు మొత్తం ట్యాక్స్ ఊరికి పన్నుల రూపంలో వచ్చే ఆదాయంలో చూద్దాం. అదెంత వచ్చింది? పన్నుల రూపాయల ఆదాయం చూస్తే మొత్తం 59% వచ్చింది. అంటే 1,41,000 కోట్లలో 84,000 కోట్లు తీసేస్తే పర్సంటేజ్ గంట ఎంత వచ్చింది? 59. అలా కాదు, అసలు రాష్ట్ర ఆదాయం అంటే క్యాపిటల్ అని ఉంటుంది. క్యాపిటల్ రెవెన్యూ జోలికి పోలేదు మేము. క్యాపిటల్ రెవెన్యూ అంటే అందరికి తెలుసుకోవాలి, మనకు కూడా తప్పదు. క్యాపిటల్ రెవెన్యూ అంటే అప్పులు తెచ్చి లేదా కార్పొరేషన్లకి పెట్టుబడులు పెట్టి దాని ద్వారా వచ్చే లాభాలు, ఇలా క్యాపిటల్ ఇన్కమ్ అని బయట నుంచి వచ్చేటువంటిది. దాన్ని తీసుకోలేదు మనం. ఓన్లీ మనకు వచ్చేటువంటి ఆదాయం, అది ఎక్సైజ్ కానీ ఇంకోటి కానీ లేకపోతే మా ల్యాండ్ రెవెన్యూ ద్వారా వచ్చే డబ్బులు కానీ ఇవన్నీ చూస్తే 1,78,000 కోట్లు. 1,78,000
78,000 కోట్లు. దాంట్లో మంది ఎంత అంటే 47%. చూసారా? మొత్తం అప్పులు అయితేనే, ఖర్చులు అయితేనేమో 37%. అలా కాకుండా ట్యాక్స్ రెవెన్యూలో చూస్తేనేమో 59. మొత్తం రెవెన్యూలో రాష్ట్ర ఆదాయం ఎంతయా? ఆదాయంలో ఖర్చు ఎంత అంటే 47%. మరి ఇలా ఉన్నటువంటి దాన్ని ప్రభుత్వం తగ్గించాలంటే ఎట తగ్గించాడు? నువ్వు తగ్గించేది ఏమి లేదు. గతంలో ఈ రాష్ట్రంలో వాలంటీర్లు ఉండేవాళ్ళు 2,50,000 మందిని. వాళ్ళందరికీ 5,000 చొప్పున ఇస్తే అది పోయింది. ఇప్పుడు తీసేసారు కదా, అది తగ్గిపోయింది. అలాగే సారా కొట్ల దగ్గర, ఎక్సైజ్ దుకాణాల దగ్గర ఒక 35,000-40,000 మంది ఉండేవాళ్ళు. వాళ్ళకి తీసేశారు. కాబట్టి అలా తగ్గిపోయింది తప్ప మనం తగ్గించింది లేదు, పెంచింది ఏమి లేదు. ఇందులో ఏముంది అసలు? అందులో పెంచడం తగ్గించడానికి. సో ఈ విధంగా ఒక్కసారిగా మనకేదో నిర్ణయాలు చెప్తాను ఎదురు చూస్తుంటే ఇలాంటి సమాచారంతో ప్రజల్లో మన ఉద్యోగులకు పాపం రాష్ట్రమంత ఆదాయము ఈ ఉద్యోగులకి దోచిపెడుతుంటే వీళ్ళు పదే మా జీతాలు పెంచమంటుంటే ఎక్కడ నుంచి ప్రభుత్వాలు పెంచుతాయి అనేటువంటి భావన ప్రజల్లో కలిగించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ఈ నేపథ్యంలో మన ఉద్యమానికి వెళ్తున్నటువంటి తరుణంలో సహజంగా ప్రభుత్వాలు మనకి హాల్ చాలు. ఎందుకంటే మనం చేసే సదస్సు వాస్తవంగా ఉమ్మడి జిల్లాల ప్రకటన పెట్టుకుని గుర్తుంది కదా మీకు? ఉమ్మడి 13 జిల్లాలు ఉద్యమ సన్నద్ధ సభలు చేద్దాం అనుకున్నాం. గత నెల 12తో శ్రీకాకుళంతో మొదలుపెట్టి, కానీ ప్రభుత్వమే ఆలస్యం చేసింది. కాబట్టి ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా చర్చల పేరుతో మనల్ని మభ్యపెట్టింది. కాబట్టి సో దానికి తగిన ఫలితం అనుభవించాలి. అందుకనే మూల్యం చెల్లించుకోవాలి. అందుకనే మనం ఉద్యమ సన్నద్ధ సభలు రద్దు చేస్తూ నేరుగా రాష్ట్ర సదస్సు నిర్వహించడానికే ఈరోజు